అవకాశం ఉంది. కనుక అటువంటి అవకాశం లేకపోవడంతోనే ఈరోజు నోటీసులు తీసుకున్నటువంటి నేపథ్యంలో అయితే 11 గంటలకు రావడం జరిగింది. ఇప్పుడు తనకు సంబంధించినటువంటి న్యాయవాది సమక్షంలోనే ఆ రోజు ఏం జరిగింది, అసలు ఆ ఎపిసోడ్కి అంతా ప్రధాన కారణాలు ఎవరు అనే దానిపైన పోలీసులు విచారణ చేయబోతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు కాసేపట్లో ఇక్కడ విచారణ చేసిన తర్వాత కూడా సంధ్యా థియేటర్లకు వెళ్ళేసి కూడా మళ్ళీ అవసరం కూడా అక్కడ సీన్ ఆఫ్ అఫెన్స్కు వెళ్ళి మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేసే అవకాశాలు కనిపిస్తుంది. ఎందుకంటే పోలీసులను విచారించి ఇక్కడ నుంచి సినిమా థియేటర్ తీసుకుపోయే అవకాశాలు కనిపిస్తుంది. ఎందుకంటే ఆ రోజు జరిగినటువంటి సన్నివేశాలు కూడా ఈరోజు మళ్ళా పోలీసులను విచారించి తను ఏం చెప్పబోతున్నాడు, అసలు ఎక్కడి నుంచి తను ఎంటర్ అయ్యాడు, ఏ లాబీలోకి తను వెళ్ళిపోయాడు, అక్కడ రేవతి పడిపోయినటువంటి ప్లేసు, ఇవన్నీ కూడా పోలీసులను సమక్షంలోనే మరొకసారి రీకన్స్ట్రక్షన్ చేసే అవకాశాలు కనిపిస్తే మరొకసారి తను తీసుకువెళ్తారు. ఎందుకంటే ఆ రోజు తనను సినిమా థియేటర్కి తీసుకువెళ్ళి అక్కడ చూపించే పరిస్థితి లేకుండే కనుక డైరెక్ట్గా రిమాండ్కు పంపించడం జరిగింది కనుక లేదు. మళ్ళీ ఈ రోజు ఇప్పుడు అలాగే తను విచారణ చేసిన తర్వాత పోలీసులకు అనుమానం కనుక ఎక్కడైతే తనకు పోలీసులకు సరి అయినటువంటి సమాచారం రాకుంటే కానీ మరొకసారి తను తీసుకువెళ్ళి అక్కడ సినిమా ఆఫీస్ దగ్గర తీసుకువెళ్ళి తర్వాత చూపించి మళ్ళీ తీసుకొచ్చి ఇవాళ సాయంత్రం వరకు విచారణ చేసే అవకాశాలు కనిపిస్తుంది. ఒకవేళ ఈరోజు పోలీసులకు సరైనటువంటి సమాచారం రాకుంటే కూడా మళ్ళీ తిరిగి అవసరం కూడా మరొక రోజు సమయం తీసుకొని మళ్ళీ నోటీసులు ఇచ్చి మళ్ళీ పిలిచి మరొకసారి కూడా ఇన్వెస్టిగేషన్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొత్తం మీద పోలీసులకు దాని తాత్కాలిక బెయిల్ను రద్దు చేయాలని మరోపక్కన ప్రభుత్వం తరపున అడ్వకేట్ కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే తనకు బెయిల్ ఏదైతే ఉన్నదో మంజూరు చేస్తారో తాత్కాలిక బెయిల్ ఆ 4 వారాల పాటు ఇచ్చినటువంటి బెయిల్ను రద్దు చేయాలి, తిను ప్రధాన నిందితుడిగా చేర్చాలి. తిను రావడంతోనే ఐకాన్ స్టార్ రావడంతోనే రేవతి చనిపోయింది. ఆ రోజు పోలీసులకు ఎటువంటి సమాచారం ఇవ్వలేడు, కేవలము ఫోన్ ద్వారానే ఇచ్చామని చెప్తున్న పరిస్థితి. సినిమా చూసి పోవాల్సిన పరిస్థితి, సినిమా చూడకుండా అక్కడ ర్యాలీగా రావడంతోనే తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాట జరగడంతోనే ఒక మహిళ అక్కడ చనిపోయినటువంటి పరిస్థితి చూసాము. కనుక వాళ్ళకి అదేవిధంగా వీళ్ళకు డబ్బులు ఇస్తాము అని చెప్పడం జరిగింది. అంటే బహిరంగంగా సమావేశం ఏర్పాటు చేసి 25 లక్షల రూపాయలు ఇస్తున్నామని చెప్పి ప్రకటన జరిగింది. అంటే ఒక ప్రాణానికి కారణంగా మీరు చనిపోతే మీరు అంత డబ్బు మీరు ఇస్తామని చెప్తారా అనేది కూడా ఒక తప్పుగా పట్టినట్టు పరిస్థితి. ఎందుకంటే ఆల్రెడీ ఒకవేళ వాళ్ళకు గుడ్ విల్ కింద ఇవ్వాలి అనుకుంటే వాళ్ళు ఇచ్చుకోవచ్చు. కానీ వీళ్ళు బహిరంగంగా ప్రకటించి వాళ్ళకి అన్ని విధాలు ఆదుకుంటున్నాము, వాళ్ళకి 25 లక్షలు ఇస్తున్నాము అని చెప్పి ఇదంతా కూడా సోషల్ మీడియాలో వైరల్ అయినటువంటి నేపథ్యంలో కూడా ఇవన్నీ కూడా ఒక్కొక్కటి కూడా 18 ప్రశ్నలకు పైగానే విచారించే అవకాశాలు కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. మరి ఇప్పుడు దాన్ని విచారించిన తర్వాత మరి కాసేపట్లో ఇక్కడ నుంచి డైరెక్ట్గా సంధ్యా థియేటర్కి తీసుకెళ్లే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మరి ఇక్కడ సంధ్యా థియేటర్ దగ్గర కూడా పోలీసులు కూడా అక్కడ భారీగానే మోహరించినట్టు కూడా తెలుస్తా ఉంది. సంధ్యా థియేటర్ పరిసర ప్రాంతాలు కూడా లోపలికి ఎవరికి అనుమతించకుండా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. సినిమా స్టార్ట్ అవుతుంది కనుక అందరు ప్రేక్షకులు అందరూ లోపల ఉంటారు. ఆ లోపల ఉన్న సమయంలోనే తిను డైరెక్ట్గా తీసుకువెళ్ళి అక్కడ గేట్లన్నీ కూడా క్లోజ్ చేసి అక్కడ సినిమా ఫిల్మ్స్ దగ్గర మళ్ళీ ఒకసారి చూపించుకొని తీసుకొచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే పోలీసులకు ఉన్నటువంటి అనుమానాలన్నీ కూడా ఈరోజు తన దగ్గర నుంచి సమాచారం అంతా రాబట్టే ప్రయత్నంలో కూడా పోలీసులు ఉన్నట్టు కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ రోజు పోలీసులకు సమాచారం ఇవ్వకుండానే వచ్చారు అని పోలీసులు చెప్తారు. కానీ సమాచారం ఇచ్చామని థియేటర్ యజమానులు చెప్తున్నారు. మరి థియేటర్ వాళ్ళు సమాచారం ఇచ్చారు అని అక్కడ సంతోష్ మేనేజర్ ఉన్నారు, వాళ్ళు ఇచ్చారు, అందుకే నేను వచ్చానని చెప్పి వాళ్ళు అల్లు అర్జున్కి సంబంధించినటువంటి చెప్పడం జరిగినాయి వాళ్ళు. కనుక ఎటువంటి సమాచారం ఇవ్వకుండా డైరెక్ట్గా అక్కడికి చేరుకొని అక్కడ ఘటనకు అక్కడ గలాటకు జరగడానికి తొక్కిసలాటకు కారణమైందని చెప్పేసి పోలీసులు కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి, ఇక్కడ చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. మరి తనను విచారించిన తర్వాత మరి పోలీసులు తీసుకున్నటువంటి చర్యలు ఏ విధంగా ఉంటుందో చూడాలి. ఎందుకంటే ఆల్రెడీ తనకి ఇచ్చినట్టు తాత్కాలిక బెయిల్ను కూడా రద్దు చేయాలని చెప్పి మరొకసారి కూడా హైకోర్టును అప్రోచ్ అవుతున్నట్టు కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ ఫస్ట్ డే 1 జరిగినటువంటి నేపథ్యంలో చాలామంది